హలో ఆల్, వెల్కమ్ టు యువరాజ్ నాలెడ్జ్ సర్కిల్. మనం ప్రీవియస్ క్లాస్లో ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. టైప్స్ ఆఫ్ ప్రాసెస్, ఫ్లో ప్రాసెస్, నాన్ ఫ్లో ప్రాసెస్లో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం కదండి. ఈ వీడియోలో మనం కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ అండ్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం అండి. ఫస్ట్గా కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో మనకి ప్రెషర్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుందండి. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ లాగే యాజ్ ఇట్ ఈజ్, కాకపోతే అక్కడ వాల్యూమ్ కాన్స్టెంట్, ఇక్కడ మనకి ప్రెషర్ కాన్స్టెంట్. కాబట్టి ఇట్ సైడ్ వాల్యూమ్, ఇట్ సైడ్ ప్రెషర్ అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఉందనుకుంటే, ఫస్ట్ స్టేట్ ప్రాసెస్ అంటే ఆల్రెడీ మనకు తెలుసుకుందండి. ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి కన్వర్ట్ అయ్యే ప్రొసీజర్నే మనం ప్రాసెస్ అంటాము, అంటే చేంజ్ ఆఫ్ స్టేట్. ఫస్ట్ స్టేట్ ఇక్కడ ఉందనుకుందామండి. ఫస్ట్ స్టేట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి ప్రెషర్లో ఏ చేంజెస్ రావండి. ప్రెషర్లో ఏ చేంజెస్ రాకుండా వాల్యూమ్ మాత్రం మారిద్ది. వాల్యూమ్లో మాత్రం చేంజెస్ వస్తాయి. ఇక్కడ ప్రెషర్ P1, వాల్యూమ్ P1 అయితే, ఇక్కడికి వచ్చేసరికి సెకండ్ కేసు కదండి. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు అయితే ఇక్కడికి వచ్చేసరికి V2 సెకండ్ స్టేట్. ఓకేనండి. ఇది మనకి హీట్ ఎక్కడ యాడ్ అవుతుందండి? ఇక్కడ ఈ స్టేజ్లో యాడ్ అవుతుందండి. కాబట్టి మనకి ప్రెషర్ కాన్స్టెంట్గా ఉంటుంది, వాల్యూమ్ మాత్రం రైజ్ అవుతుంటుందండి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నట్టే మనకి ప్రతి డెరివేషన్కి 5 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ప్రెషరు, వాల్యూమ్, టెంపరేచర్ రిలేషను, వర్క్ డన్, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, హీట్ ట్రాన్స్ఫర్, చేంజ్ ఇన్ ఎంథాల్పీ. ప్రతి ప్రాసెస్లోని మనకి చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్ అండి. ఇంకా మీరు ఏ ప్రొసీజర్ అయినా, ఏ ప్రాసెస్ అయినా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ చేంజ్ ఇన్ ఎంథాల్పీ, ఈ రెండు వాల్యూస్ మాత్రం మారవండి. ఈ రెండు వాల్యూస్ మీరు బై హార్ట్ చేసుకోండి. ఈ వాల్యూస్ మాత్రం, ఈ ఫార్ములాస్ మాత్రం మారు. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే అండి, U2 మైనస్ U1 ఈక్వల్ టు MCV T2 మైనస్ T1. అలాగే చేంజ్ ఇన్ ఎంథాల్పీకి ఏంటంటే అండి, H2 మైనస్ H1 ఈక్వల్ టు MCP T2 మైనస్ T1. ఈ రెండు ఫార్ములాస్ ఇంకా చేంజ్ అవ్వండి. U2 మైనస్ U1 ఈజ్ ఈక్వల్ టు MCV T2 మైనస్ T1. ఇది చేంజ్ ఇన్ ఎంథాల్పీకి వచ్చేసరికి H2 మైనస్ H1 ఈజ్ ఈక్వల్ టు MCP. ఇక్కడ CV వస్తుంది, ఇక్కడ CP వస్తుంది, అంతేనండి. నెక్స్ట్కి వచ్చేసరికి మనకి ప్రెషరు, వాల్యూము, టెంపరేచర్ రిలేషన్ అండి. ప్రెషర్ అండ్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్ రిలేషన్ ఏముంటుందండి? ఈక్వేషన్ PV ఈక్వల్ టు MRT. PV ఈక్వల్ టు MRT. ఈ MR ఇటు సైడ్ నుంచి T ఇటు సైడ్ తీసుకొస్తే ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ డివిజన్ అవుతుంది. PV ఈక్వల్ టు MR. ఇటు సైడ్ T ఉంది, ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్ డివిజన్ అవుతుంది. నెక్స్ట్ MR అన్నది కాన్స్టెంట్ కాబట్టి P1 V1 బై T1 ఈక్వల్ టు P2 V2 బై T2. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ప్రెషర్ అంటే P1 ఈక్వల్ టు P2 కాబట్టి P1 P2 క్యాన్సిల్ అయిపోయి V1 బై T1 ఈక్వల్ టు V2 బై T2. ఇది మనకి ప్రెషర్కి, వాల్యూమ్కి, టెంపరేచర్కి రిలేషన్లో వచ్చే ఫార్ములా అండి. నెక్స్ట్ అలాగే మనకి వర్క్ డన్ వచ్చేసరికి వర్క్ డన్కి వచ్చేసరికి ఫార్ములా ఏంటండి? మనకు ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా W 1 to 2 ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ PdV 1 to 2 PdV. మనకి ఇక్కడ ఏంటంటే కాన్స్టెంట్
వాల్యూమ్ ప్రెషర్ కాన్స్టెంట్ కాబట్టి ప్రెషర్ ఉంటుంది. డివి అంటే వి. లిమిట్స్ అప్లై చేస్తే ఏమొస్తుందండి? 1 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పి V2 మైనస్ V1 మల్టిప్లై చేయండి. పి V2 మైనస్ పి V1 అంటే ఇక్కడ P1 అన్న P2 అన్న మనకు కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ P2 P1 అని అనుకోవచ్చు. PV ఈక్వల్ టు MRT. P1 V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? MRT1. P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1. అదే P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2. కాబట్టి P2 V2 ఈజ్ ఈక్వల్ టు MRT2 మైనస్ P1 V1 ఈజ్ ఈక్వల్ టు MRT1. ఈ రెండాటి నుంచి MR కామన్ తీస్తే MRT2 మైనస్ T1. ఇది మనకి వర్క్ డన్ ఫార్ములా. ఓకేనండి. ఇది మనకి కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్. కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్కి మనకి ఇంకో పేరు ఏం పేరు చెప్పానండి? ఐసోబారిక్. ఈ పేర్లు మర్చిపోకండి ఇప్పుడు. ఐసోబారిక్ ప్రాసెస్. ఇది కూడా మనకి మోస్ట్ ప్రాబబుల్లీ అడిగితే షార్ట్ ఆన్సర్ కింద అడుగుతారండి. ఓకేనండి. నెక్స్ట్కి వచ్చేసరికి ఏంటి మనకి ఐసోథెర్మల్ ప్రాసెస్ అండి. ఏంటండి? ఐసోథెర్మల్ ప్రాసెస్ అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ అన్నది కాన్స్టెంట్ ఉంటుందండి. అంటే హీట్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్కి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారినప్పుడు మనకి టెంపరేచర్ అన్నది కాన్స్టెంట్గా ఉంటుంది. దీని పీవీ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది ప్రెషర్, ఇది వాల్యూమ్. అయితే ప్రెషర్లోని వాల్యూమ్లోని కూడా చేంజెస్ వస్తాయి. ప్రెషర్ అండ్ వాల్యూమ్. ఇప్పుడు దీనికి ఇక్కడ ఫస్ట్ స్టేట్ అనుకుంటే వాల్యూమ్ తగ్గుతూ ప్రెషర్ పెరుగుతూ ఉంటుందండి. ఇది ఫస్ట్ స్టేటు, ఇది సెకండ్ స్టేటు. సెకండ్ స్టేటు చేంజెస్ అవుతూ ఉంటుంది, కానీ టెంపరేచర్ మాత్రం కాన్స్టెంట్ అనమాట. దీంట్లో ఫస్ట్ మనకి క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం తెలుసు కదండి మీకు, ఏంటి రిలేషన్ బిట్వీన్ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ రిలేషన్. PV ఈక్వల్ టు MRT. ఈ టీ నెట్ సైడ్ తీసుకొచ్చేస్తే PV బై T ఈక్వల్ టు MR. ఈ MR అన్నది కాన్స్టెంట్ కాబట్టి P1 V1 బై T1 ఈక్వల్ టు P2 V2 బై T2. ఇక్కడ మనకి టెంపరేచర్ కాన్స్టెంట్ కాబట్టి T1 ఈక్వల్ టు T2. సో ఇది క్యాన్సిల్ అయిపోయి P1 V1 ఈక్వల్ టు P2 V2. ఇది మనకి ప్రెషర్కి, వాల్యూమ్కి, టెంపరేచర్కి రిలేషన్ అండి. నెక్స్ట్కి వచ్చేసరికి వర్క్ డన్ ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్టా W ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ PdV. ఇక్కడ P అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ చిన్న డెఫినేషన్ చెప్తాను చూడండి. P1 V1 ఈక్వల్ టు P2 V2 ఈక్వల్ టు PV. దీన్ని మనం ఎలా రాస్తామంటే PV ఈక్వల్ టు P1 V1 అనుకుంటే P ఈక్వల్ టు ఏమవుతుందండి? P1 V1 బై V. అంటే మనకి ఫార్ములాలో P ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? P1 V1 బై V అని రాసుకోవచ్చు. సో ఇంటిగ్రేషన్ P1 V1 బై V అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇంటిగ్రేషన్ లిమిట్స్ మర్చిపోకుండా 1 to 2 ఎందుకంటే ప్రాసెస్ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి. P అంటే P1 V1 బై V ఇంటిగ్రేషన్ dV. ఇక్కడ P1 V1 అన్నది కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తాయి. P1 V1 ఇంటిగ్రేషన్ 1 బై V dV. P1
v1. 1/x dx ఫార్ములా ఏంటండి? ఇంటిగ్రేషన్ log x log v. లిమిట్స్ అప్లై చేయండి. 1 2 ఈక్వల్ టు p1 v1. అప్పర్ లిమిట్ ఎంత? log v2 మైనస్ log v1. p1 p1 log a మైనస్ log b. log a by b. log a by b అంటే v2 by v1. ఫార్ములాస్ రాస్తాను చూడండి పక్కన. ఇందులో ఫస్ట్ ఇక్కడ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx ఈక్వల్ టు log x. నెక్స్ట్ log a మైనస్ log b ఈక్వల్ టు log a by b. ఈ రెండు మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అండి, దాన్ని బట్టి ఇలా వచ్చినాయి అనమాట. నెక్స్ట్ v2 by v1. v2 by v1 అంటే నెక్స్ట్ ఇంకోలా రాసుకోవచ్చు. pv ఈక్వల్ టు mrt కదండి. p1 v1 ఈజ్ ఈక్వల్ టు mr t1 అని రాసుకోవచ్చా? అంటే p1 v1 ఈజ్ ఈక్వల్ టు mr t1 log v2 by v1. ఇదే ఈక్వేషన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, ఆర్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఇంకోలా కూడా రాసుకోవచ్చు అండి. మనం pv ఈక్వల్ టు mrt కాబట్టి ఇక్కడ రాశాను కదా ఆల్రెడీ. p1 v1 ఈజ్ ఈక్వల్ టు p2 v2. దాన్ని ఎలా రాయొచ్చు అంటే p1 v1 log p1 by p2 కింద రాయొచ్చు. మనం ఇలా అన్న రాయొచ్చు, ఇలా అన్న రాయొచ్చు, ఇలా అన్న రాయొచ్చు. విత్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాల్యూమ్స్లో కావాలనుకోండి వర్క్ డన్ p1 v1 ఈజ్ ఈక్వల్ టు log v2 by v1 అని రాసుకుంటారు. లేదు MRTలో ఇచ్చారు అనుకోండి వర్క్ డన్ MRT1 log v2 by v1. అలా కాకుండా ప్రెషర్స్లో కావాలనుకుంటే p1 v1 log p1 by p2 ఎలా అన్నా రాయొచ్చు. ఈ v2 by v1 ఎలా వచ్చి p1 by p2 కింద ఎలా అయిందంటే మీకు చిన్న చెప్తాను చూడండి. ఇక్కడ p1 v1 ఈజ్ ఈక్వల్ టు p2 v2. ఈ p1 ఇటు సైడ్ p2 ఇటు సైడ్ తీసుకొచ్చండి. p1 by p2 ఈక్వల్ టు v2 by v1. ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ అవుతుందండి. ఓకేనండి. ఈ ఐసోథర్మల్ ప్రాసెస్ నుంచి కూడా మనకి ప్రాబ్లం అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. కాబట్టి బాగా నేర్చుకోండి డెరివేషన్. థ్యాంక్ యూ.